తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంటుంది. ఈ కేసులో తాజాగా సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొందరు కీలక నేతలకు త్వరలో సిట్ నోటీసులు జారీ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, ముఖ్య నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విస్తృత దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించగా అప్పటి ప్రభుత్వంలో కొందరు కీలక నేతలు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన వెల్లడించినట్లు తెలుస్తుంది. ఈ వాంగ్మూలం ఆధారంగా సిట్ దర్యాప్తును మరింత విస్తరించింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, భద్రత విభాగాల పాత్రలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కల్పించారని ఆరోపణలు తీవ్రంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటి ముగింపు అనంతరం హైదరాబాద్ సిపి సజ్జనర్ నేతృత్వంలోని సిట్ మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. విచారణకు హాజరై తమ వాదనలు వినిపించాలని కోరుతూ ఈ నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం. ఈ కేసు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రజాస్వామ్య విలువలు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కీలక అంశం కావడంతో ఈ కేసు భవిష్యత్తులో మరిన్ని సంచలన విషయాలను వెలికి తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.